ఏపీలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వంలో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. ఇప్పుడు సర్వత్రా దానిపైన చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ మంత్రి పదవి ఎవరికి కట్టబెడతారు? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు. జగన్ సర్కారులో 4 ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. అయితే సిబిఎన్ సర్కారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రమాణం చేసిన వారిలో జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 ఉన్నారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. ఇప్పుడు ఆ ఒక్క మంత్రి స్థానంపైనే సర్వత్రా చర్చ నడుస్తోంది. జిల్లాల ఈక్వేషన్లు, కుల సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చే టీడీపీ అధినేత ఈసారి భారీగా ఎమ్మెల్యేలు గెలవడం, మిత్రపక్షాలకు పదవులు ఇవ్వాల్సి రావడంతో పెద్ద కసరత్తే చేశారు. పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్ లీడర్స్ కోసం పలువురు సీనియర్లను పక్కన పెట్టేశారు చంద్రబాబు. మిత్రపక్షమైన జనసేనకు 3, బీజేపీకి 1 మంత్రి పదవి ఇచ్చారు. 1 మంత్రి పదవి మాత్రం పెండింగ్లో పెట్టారు. మరోవైపు బీజేపీ కూడా చంద్రబాబు కేబినెట్లో 2 స్థానాలను కోరినట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. నిన్న చంద్రబాబుతో అమిత్ షా, జేపీ నడ్డా భేటీ అయ్యి చర్చలు కూడా జరిపారు. అయితే బీజేపీ నుంచి ఒక్కరికే అవకాశం కల్పించారు. అది కూడా సత్యకుమార్ యాదవ్కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. మరొక స్థానం బీజేపీ కోరుకుంటే అది ఎవరికి ఇస్తారన్నది కూడా చర్చనీయాంశమైంది. బీజేపీ నుంచి సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి, కామినేని శ్రీనివాసుల పేర్లు బాగా వినిపించాయి. సుజనా చౌదరికి మంత్రి పదవి ఇవ్వాలంటే ఇప్పటికే కమ్మ సామాజిక వర్గంలో 4 మంత్రులుగా ఉన్నారు. దాంతో వేరే సామాజిక వర్గానికే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గంలో కడప జిల్లాలో ఇప్పటికే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి, ఆనం రామనారాయణ రెడ్డికి, బీసీ జనార్దన్ రెడ్డికి అవకాశం ఇవ్వడంతో మళ్లీ అదే వర్గానికి చెందిన వారికి మంత్రి పదవి రావడం కష్టమే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే బీజేపీ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మంత్రివర్గంపై ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. బీజేపీ నుంచి ఎవరికి పదవి ఇవ్వాలి అనే అంశంపై అగ్రనేతలు బాబుతో మంతనాలు జరిపారు. కానీ అనూహ్యంగా సీనియర్లను కాదని సత్యకుమార్ పేరు తెరపైకి రావడం, ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. మొదటి నుంచి 2 మంత్రి పదవుల కోసం పట్టుబడుతున్న బీజేపీ అగ్రనేతలతో భేటీ తర్వాత కూడా మరో మంత్రి పదవిపై సైలెంట్గా ఉండడం అందరిలోనూ ఉత్కంఠను రేపుతోంది. దాంతో అన్ని ఈక్వేషన్స్ చూసుకొని మంత్రి పదవి సరైన అభ్యర్థికి కట్టబెట్టేందుకు బీజేపీ అధిష్టానం సన్నాహాలు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేన నుంచి పవన్తో పాటు మరో 2 మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. గెలుపొందిన వారిలో నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మాత్రమే స్థానం సంపాదించుకున్నారు. అయితే తొలి నుంచి 4 మంత్రి పదవులను జనసేన కోరుతుండగా 3 మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. దీంతో మిగిలిన ఆ ఒక్కటి జనసేనకే కేటాయిస్తారన్న టాక్ కూడా బలంగా వినిపిస్తుంది. జనసేనకు మరో మంత్రి పదవి వస్తే అది కొణతాల రామకృష్ణకు దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే జనసేన పార్టీలో కమ్మ, కాపు సామాజిక వర్గాలకు చెందిన వారికే మంత్రి పదవులు ఇవ్వడంతో ఎస్సీలకు ఇచ్చేందుకు ఈ ఒక్క పదవి ఆపారన్న టాక్ కూడా అమరావతిలో బలంగా నడుస్తోంది. మరి చివరకు జనసేన ఈ ఒక్క మంత్రి పదవి తీసుకుంటుందా, లేక బీజేపీ సొంతం చేసుకుంటుందా? వీరిద్దరిని కాదని చంద్రబాబు 2 పార్టీల నేతలను ఒప్పించి తాము మంత్రి పదవి తీసుకోనున్నారా అన్నది త్వరలోనే తేలనుంది. మరోవైపు మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి సరైన వారిని తీసుకోలేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారిని కాదని కొల్లు రవీంద్ర, టీజీ భరత్ వంటి వాళ్లకు అవకాశమివ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 4 నుంచి 5 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచి సీనియారిటీ ఉన్న వాళ్లకు ఈసారి అవకాశమిస్తే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు వంటి వారు మరొకసారి పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో తెలియదు కాబట్టి వారికి క్యాబినెట్లో ఛాన్స్ ఇవ్వాల్సిందంటూ వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద అందర్నీ ఊరిస్తున్న ఆ ఒక్క స్థానం మాత్రం చివరకు ఎవరికి దక్కుతుందన్నది మాత్రం వేచి చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.